పిలుస్తున్నారు? నిన్నే. అయితే మీరు నన్ను ప్రేమిస్తున్నారా? తప్పకుండా. నేనెంతటి ధన్యురాలను. ఇంతకంటే నా జీవితంలో కావాల్సింది ఏదీ లేదు. కళింగ, ప్రేమ కామంగా మారితే సమ్మోహనాస్త్రం హృదయాన్ని ఛేదిస్తుంది, కరినాగు కాటు వేస్తుంది. మరి మీ ప్రేమ? సోదరి, ప్రేమ పలు విధములు. శారీరక సంబంధమైనది మాత్రమే ప్రేమ కాదు. నేను నిన్ను సర్వదా మాతృస్వరూపిణిగా ఆరాధిస్తాను, సోదరిగా మన్నిస్తాను, పుత్రికగా ప్రేమిస్తాను. స్వామి, నాపై నీకు గల ప్రేమను నీ స్వార్థమునకు గాక లోక కళ్యాణార్థమై వినియోగించు. ధన్యురాలను స్వామి, ధన్యురాలను. చూడండి, చూసారే, ఈ ద్రోహులు బంధించండి. ఓం తత్. రాజ్యాంగ శాస్త్రానికి విరుద్ధంగా ఈ పరదేశికి నువ్వు మనసివ్వడం మహానేరం. దీనికి నీ సమాధానం? మహారాణి, ఈ దేశానికే ఏలికైన మీరు ఇదే అపరాధానికి అనుభవించవలసి వచ్చే ఏ శిక్షకైనా సరే ఈమె కూడా పాత్రురాలి. ఏమన్నావు? ఆగ్రహం దేనికి మహారాణి? అధికారం చేతిలో ఉందని అమాయకులను బంధించగానే సరికాదు, నీవు కల్పించిన శాసనాలను నీవే ఉల్లంఘించలేదా? మా గురుదేవులను వలలో వేసుకోలేదా? అధిక ప్రసంగం. నేను మహారాణి, నన్ను ప్రశ్నించే అధికారం మీకు లేదు. యథారాణి తథా ప్రజ. రాణికొక చట్టం, ప్రజలకొక చట్టం ఉండదు. ప్రజల ప్రతినిధివై మార్గదర్శకురాలు కావలసిన నీవే వ్యామోహానికి లోనై శాసనాన్ని అతిక్రమించినప్పుడు ఇతరులను దండించే అధికారం నీకు మాత్రం ఎక్కడుంది? సాధించు. నువ్వు చేసిన నేరానికి నిన్నేం చేసినా పాపం లేదు. నేరమా? ఏమిటి నేను చేసిన నేరం? మా అనుమతి లేకుండా మా రాజ్యంలో అడుగు పెట్టడం మొదటి నేరం. చెర నుండి తప్పించుకోవడం రెండవ నేరం. మా నర్తకిని వల్లో వేసుకోవడం మూడవ నేరం. నీ తాటాకు చప్పుళ్లకు బెదురుటకు నేనేం కుందేరును కాదు. ఇప్పుడు మాపై మోపుతున్న నేరాల కంటే గొప్ప నేరం నువ్వు చేశావు. మహా తేజస్సంపన్నులైన మా గురువర్యులను నీ వ్యామోహంలో బంధించావు. వారిని వెంట కొనిపోవచ్చిన నన్ను బంధించావు. నీవు చేసిన తప్పులు కప్పిపుచ్చుకున్నటకు ఇప్పుడు ఈ నర్తకిని శిక్షింపజూస్తున్నావు. నీవెంత నిరంకుశంగా వర్తించినా సత్యాన్ని ధర్మాన్ని మాత్రం వంచలేవు. దురహంకారి, ఇక నిన్ను మన్నించడం అసంభవం. ఈ ద్రోహికి శిరచ్ఛేదం చేయండి. మహారాణి, శిరచ్ఛేదమా? నన్ను శిక్షించుట నీతరమా? నా సహనాన్ని అసమర్థతగా భావించకు. పరమ శాంత స్వభావులైన మా గురుదేవులకు పరితాప కారణమగునేమోనని ఇంతవరకు నీ ఆగడాలన్నీ సహించాను. కానీ సూచిమించుతున్న నీ దురాగతాలను ఇంకొక క్షణం కూడా ఉపేక్షించను. తక్షణమే నిన్ను, నీ నిరంకుశత్వాన్ని, నీ సామ్రాజ్యాన్ని భస్మీపటం చేస్తాను. శాంతించు నాయనా, ఆవేశం తగదు. రాణి, నీ ప్రవర్తన అసమంజసం, అవివేకం. గురుదేవా. మహారాణి, గోరఖ్ వాదన న్యాయసమ్మతమైంది. నీకొక ధర్మం, ప్రజకొక ధర్మం లేదు. ఇతరులను దండించే ముందు నిన్ను నీవే దండించుకోవాలి. ప్రభు. మహారాణి, నీకు శాసనాలు చట్టాలు ప్రధానమైన నాడు నీవు నీ ప్రభువును మర్చిపోక తప్పదు. జరిగింది ఏదో జరిగిపోయింది. ఇక మేము ఈ శ్రీ సామ్రాజ్యంలో ఉండటం ఉచితం కాదు. ఏమైనా నీవు మాకిచ్చిన ఆతిథ్యానికి కృతజ్ఞుని. గోర, పదనాయన పద. అలక్ నిరంజన్. ఇది న్యాయమా? మీరే సర్వస్వం అనుకున్న నన్ను విడుచుట ధర్మమా? ధర్మం. రాణి, నీ స్వార్థం ధర్మాచరణకు ప్రతిబంధకం కారా?
నా కోసం ఎంత దవ్వు వచ్చిన గోరఖుడు నిరాకరించడం కూడా ఉచితం కాదు. మహారాణి, నా కర్తవ్యాన్ని నిర్వహించక తప్పదు. తప్పదా ప్రభు? రానున్నది దీపావళి. ఆనాడు మన చిరంజీవికి పట్టాభిషేకం. కనీసం అంతవరకైనా ఏదేను రాళ్ళు విడవకండి. నా ఈ కోరిక మన్నించండి ప్రభు. గురుదేవ, దీపావళి అనంతరం వస్తానని మీరు వాగ్దానం చేస్తే అంతవరకు ఆగుటకు నాకు అభ్యంతరం లేదు. మహారాణి, సరే. మహారాణి, ఈ స్త్రీ సామ్రాజ్యంలో నన్ను మీ ఆంతరంగికునిగా నియమించిన మీ ఔదార్యానికి కృతజ్ఞతలు. అధికారం లభించిందని ఆనందించడం కాదు, నీ అర్హతను కూడా నిరూపించుకోవాలి. అవశ్యం మహారాణి. ఏం ఆజ్ఞ? నేను కోరేది నువ్వు చేయవలసింది ఒక్కటే. నా పతి నాకు దూరం కారాదు. మా అనురాగ జీవితానికి అశనిపాతమై మనక్లేశం కలిగించే అవరోధాన్ని తొలగించాలి. అర్థమైంది మహారాణి. ఇక చూడండి ఈ వైద్యనాథుని ప్రతాపం. కళింగ స్వామి, నా కార్యసాధనకై నిండు సభలో నీవు బందీ కావలసి వచ్చింది. సుకుమారివైన నిన్ను క్షోభకు గురి చేశాను. నన్ను మన్నించు. ఓం తత్సత్. అలా ఉండాలి పవిత్ర ప్రేమ అంటే. ఇప్పుడు మీరిద్దరూ ఆదర్శ దంపతులు. పొరబడుతున్నావు వైద్యనాథ. కళింగ నాకు సోదరి సమానురాలు. ఏమిటి? రాణి సభలో జరిగిందంతా అభూత కల్పనే అన్నమాట. ఘోర. ఆనాడు రాణి నిన్ను చెరసాలలో వేసిందని నా మనసు ఎంత ఆరాటపడిందో తెలుసా? నిన్ను విడిపించడానికి కథంతా తెరచాటుని నడిపించవలసి వచ్చింది. ఏమంటావు కళింగ? ఇప్పుడు ఏ కథ నడిపించాలని ఇలా దయచేశారు మహానుభావ? చూసావా? పాత మిత్రుడివి, కొండంత గండం నుంచి బయటపడ్డావు కదా అని నిన్ను అభినందించడానికి వస్తే ఏమంటున్నదో. కోపించకు మిత్రమా, మన పాత పరిచయము ఆమెకు కొత్త కదా. కళింగ, వైద్యనాథుడు నా మిత్రుడు. అతన్ని సందేహించుట నన్ను సందేహించుటే. క్షమించండి, గత అనుభవాన్ని బట్టి అనుమానించాను. మిత్రమా, ఇంతకు నీ ఆగమన కారణం? అబ్బే, ప్రత్యేక కారణం ఏమీ లేదు. కొద్ది రోజుల్లో ఈ నగరం విడిచిపోతున్నాం కదా, ఇక్కడి వింతలు విశేషాలు ఒక్కసారి చూసిపోదామని. అవును సుమా, నేను వస్తాను కదా. ఓం తత్సత్. భళా వైద్యనాథ, నీ శక్తి సామర్థ్యాలను అభినందిస్తున్నాను. ఇదిగో బహుమతి. ఏమిటి రాణి, ఏదో బహుమానం అంటున్నావు? ఏం లేదు ప్రభు, రేపు దీపావళి కదా. అవును. నగరాలంకార సన్నాహాలను మన వైద్యనాథునికి అప్పగిస్తున్నాను. ఓహో, అదే. మంచి పని చేస్తున్నావు. మా శిష్యుడిట్టి పనులలో కడు సమర్థుడు. నీ ఆశయములకు అనుగుణ్యంగా తన నైపుణ్యాన్ని ప్రదర్శించగలడు. వైద్యనాథ, దేవా, ముందెన్నడూ కనీ విని ఎరుగనంత వైభవముగా నీవి దీపావళిని తీర్చిదిద్దవలే. తెలిసితివి కదా? ఆజ్ఞ గురుదేవా. మహారాణి, ఎందుకింత మహోత్సాహం? స్వామి, నా సర్వస్వమైన తామే ఈ ఉత్సవ సన్నాహాలను స్వయంగా పర్యవేక్షించుట నాకు ఆనందం కాదా? రాణి, రేపు దీపావళి మహోత్సవమే కాదు, నా వీడ్కోలు మహోత్సవం. అదేమిటి స్వామి? అవును రాణి, రేపు నగరమున దీపములు వెలుగుతున్నంత వరకే నేను. ఆ పైన నా ప్రయాణమని మరచిగా వీల్లేదు. మీరు నన్ను విడువరాదు. అవసరమైతే ఉత్సవాన్ని నిషేధిస్తాను, కానీ మిమ్మల్ని దూరం చేసుకోలేను. రాణి, ఉత్సవ సన్నాహాలన్నీ ఆపండి. ఈ నగరంలో ఒక్క జ్యోతి కూడా వెలుగరాదు. మహారాణి, ఏమిటి ఆవేశం? నీ స్వార్థంతో నగరాన్ని అంధకార బంధనం చేస్తావు. అంధకారం కానివ్వండి, అల్లకల్లోలం కానివ్వండి, నగరంలో జ్యోతులు వెలుగునిచ్చి నా జీవన జ్యోతి అని మిమ్మల్ని నా నుండి దూరం చేసుకోలేను. వెర్రిదాన, నీ అధికారం దైవ నిర్ణయాన్ని మార్చగలదా? కలదో లేదు, నా కంఠంలో ప్రాణం ఉన్నంత వరకు ఈ ప్రయత్నాన్ని విరమించను.